అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాను, ఆఫ్టర్నూన్ లంచ్ కాను, ఇంకా పూజ లాంటివి ఏవైనా ఉన్నప్పుడు ప్రసాదంలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సింపుల్ అనమాట. 5 మినిట్స్ టైమే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ అయితే ఈరోజు చూపించేస్తున్నా. అది కూడా మన అందరి ఫేవరెట్ సీజన్లో మాత్రమే చేసుకోగలము. అంటే మిగతా సీజన్లో చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు, కాకపోతే స్టోర్ చేసుకోవాలన్నమాట. అదేంటో కాదు, మ్యాంగో రైస్ అనొచ్చు, మ్యాంగో పులిహోర అనొచ్చు. ఇంకా మన ఇంట్రెస్ట్ అంటే ఆనియన్స్ వేసి చేస్తేనేమో మ్యాంగో రైస్ అవుతుంది. ఆనియన్స్ లేకుండా పులిహోర లాగా చేసుకుంటూ ఓన్లీ చింతపండు ప్లేస్లో మామిడికాయ తురుము వేస్తేనేమో మ్యాంగో పులిహోర అవుతుంది. ఈరోజు నేనైతే అటు పులిహోర కాకుండా ఇటు రైస్ లాగా కాకుండా సింపుల్ ప్రాసెస్లో కొంచెం టేస్టీగా ఘాటుగా ఉండేలాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మామూలుగా పులిహోర అంటే మనము మిరియాలు అవన్నీ యూజ్ చేస్తాం, కానీ నేనైతే ఇక్కడ మిరియాలు ఏమీ యూజ్ చేయలేదు. మిరియాల ప్లేస్లో ఘాటు కోసం నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. నేను మార్నింగే రైస్ వండాను, అంటే లంచ్లోకి అయితే చేశాను. కాకపోతే పూజ చేసుకున్నాను, నైవేద్యంగా పెట్టడానికి ఏం లేదని చెప్పేసి సింపుల్గా అయిపోతుంది కదా అనేసి మ్యాంగో తురుముతో అయితే ఇట్లా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనము పల్లీలు కొంచెము వేగిన తర్వాత మిగతా తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. అంటే పచ్చినపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇట్లా మనకు ఏది తినాలి అనిపిస్తే అవన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, నేను ఇంకా జీడిపప్పు కూడా వేసాను. అది కొంచెం మగ్గిన తర్వాత మనము ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ వేసిన తర్వాత కరివేపాకు ఏంటంటే పోపు గింజలన్నీ కొంచెం మగ్గుతున్నాయి అన్న తర్వాతనే కరివేపాకు వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కలర్ కూడా చేంజ్ అవ్వవు. ఈ కరివేపాకు కూడా కొంచెము ఫ్రై అయినాయి అనుకున్నాకనే నేను ఎండుమిర్చి అయితే వేసాను. ఒకటే సింగిల్ ఎండుమిర్చి కట్ చేసి వేసాను, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఎండుమిర్చి వేస్తే ఇంకా ఎక్కువ ఘాటు వస్తుంది అని చెప్పి ఒకటే వేసాను. అది కూడా టేస్ట్ కోసం. ఎండుమిర్చి కొంచెం మగ్గుతుంది అన్నాక అప్పుడు మనమైతే పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే మన టేస్ట్ని బట్టి ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక 3-4 వేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను, ఎందుకంటే మనకి మ్యాంగో పుల్లగా ఉంటుంది, అంటే పులుపు ఎక్కువ ఉంటుంది, పులుపు ఎక్కువ తినలేము అనేవాళ్ళు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం అయితే పచ్చిమిర్చి వేసుకుంటారు. దానివల్ల మనకు ఎక్కువ పులుపు అనిపించదు. ఆ పచ్చిమిర్చి కొంచెం మగ్గింది అన్న తర్వాత నేనైతే మ్యాంగో తురుము అయితే వేసాను. మ్యాంగో తురుము అనేది ఎప్పుడైనా మనము మొత్తం అన్ని పోపు గింజలన్నీ మగ్గిన తర్వాతనే వేయాలి. ముందే వేస్తే ఏంటంటే అవన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించవు. కొంచెం క్రిస్పీగా ఉంటేనే తింటున్నప్పుడు మనకి పంట కింద తగులుతూ ఉంటేనే బాగుంటుంది. మెత్తగా ఉంటే అంత మంచిగా అనిపించదు. అందువల్ల నేనైతే అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అయితే మ్యాంగో తురుము వేసుకుంటున్నాను. మ్యాంగో తురుము కొంచెము మగ్గుతుంది అన్న టైంలో అయితే నేను సాల్ట్ వేసాను. ముందే సాల్ట్ వేసిస్తే ఏంటంటే ఆయిల్లో అవి సరిగ్గా సాల్ట్ మెల్ట్ అవ్వక మాడిపోయినట్టుగా అయిపోతుంది. అందువల్ల నేనైతే మామిడి తురుము వేసిన తర్వాతే సాల్ట్ వేసాను. అప్పుడే మనకి కొంచెం తొందరగా మగ్గుతుంది, నీరు కూడా ఊరుతుంది అనమాట. అప్పుడు మనం రైస్ వేసుకుంటే మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది. ఈలోపు చల్లార్చుకున్న రైస్ ఉంటుంది, అదైతే డైరెక్ట్గా పోపులో వేసాను. మనము ఇలాగా కలుపుకొని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం వేడి చేయాలన్నా చేసుకోవచ్చు. అంటే స్టవ్ మీద పెట్టి చేసుకోవచ్చు, అంటే స్టవ్ ఆన్ చేసి చేయొచ్చు, లేదా ఆఫ్ చేసి కూడా చేయొచ్చు. నేనైతే రైస్ కూడా కొంచెం వేడి అవ్వాలి, అందులో మొత్తం తురుము, ఉప్పు, కారం అంతా రైస్కి పట్టాలని చెప్పేసి ఇంకొంచెం వేడి చేశాను. ఇక్కడ నేనైతే ప్రసాదం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి ఆనియన్స్ ఇవన్నీ అయితే ఏమీ వేయలేదు. ఒకవేళ మీరు మామూలుగా తినడానికి, లంచ్ టైంలో తినడానికి అలా అనుకుంటే మాత్రము ఆనియన్స్ వేసుకొని తర్వాత మ్యాంగో తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రైగా, అంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్లో ఈ రెసిపీ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.